జగన్నాథ స్వామి పనసపండు దొంగిలించి ఎందుకు పరిగెడుతున్నారు? ఇది తెలుసుకోవడానికి ఈ కథ వినండి. మాధవదాస్ గారు మొదటిసారి శ్రీ జగన్నాథపురి వచ్చినప్పుడు జగన్నాథుణ్ణి చూడడం పక్కన పెడితే కేవలం ఆ ఆలయాన్ని చూడగానే ఆయనకు తన జీవితంలోని 21 ఏళ్లు కేవలం ప్రాపంచిక సుఖాల కోసమే వృధా చేశానని అనిపించింది. రేపే మరణిస్తే నా పరిస్థితి ఏమిటి అని బాధపడుతూ ఆయన సముద్ర తీరానికి వెళ్లి మరణించే వరకు అన్నపానీయాలు మానేసి అక్కడే కూర్చున్నారు. తన పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా మహాప్రభు దర్శనం చేసుకోలేదని ఆయన బాధపడ్డారు. 3 రోజులు గడిచిపోయాయి. తన పరమ భక్తుడు 3 రోజుల నుండి ఏమీ తినలేదని తెలిసి జగన్నాథస్వామి కూడా ప్రసాదం స్వీకరించలేదు. లక్ష్మీదేవి ఎందుకు ప్రసాదం స్వీకరించడం లేదని అడగగా, నా భక్తుడు ఆకలితో ఉండగా నేనెలా తినగలను అని జగన్నాథుడు సమాధానమిచ్చారు. లక్ష్మీదేవి ప్రసాదం పంపిస్తానని చెప్పగా జగన్నాథుడు స్వయంగా తానే వెళ్తానని చెప్పారు. జగన్నాథుడు తన బంగారు పల్లెంలో ప్రసాదాన్ని తీసుకుని ఒక చిన్న బాలుడి రూపంలో మాధవదాస్ దగ్గరకు వెళ్లారు. జగన్నాథుడే ఈ ప్రసాదాన్ని పంపారని చెప్పి దాన్ని అందజేశారు. అది విన్న మాధవదాస్ భావోద్వేగంతో స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ వచ్చాక చూస్తే బాలుడు లేడు కాని బంగారు పళ్ళెం అక్కడే ఉంది. మరోవైపు ఆలయంలో స్వామివారి బంగారు పళ్ళెం కనిపించడం లేదని గందరగోళం మొదలైంది. జగన్నాథుడు గజపతి రాజుకు స్వప్నంలో కనిపించి తన భక్తుడి కోసం తానే పళ్ళెం తీసుకువెళ్లానని చెప్పారు. రాజు మాధవదాస్ గారి దగ్గరకు వెళ్లి ఆయనను దర్శించుకుని ఆలయానికి ఆహ్వానించారు. మాధవదాస్ ఆలయంలోకి ప్రవేశించగానే జగన్నాథుడు సంతోషంతో గంతులు వేశారు. కొన్ని ఏళ్ల తర్వాత జగన్నాథుడికి చిన్నప్పుడు చేసినట్లుగా దొంగతనం చోరీ చెయ్యాలని అనిపించింది. ఒంటరిగా వెళ్తే బాగుండదని తన అన్న బలరాముణ్ణి అడిగితే ఆయన కోపడతారని భావించి మాధవదాస్ సహాయం కోరారు. మాధవదాస్, మీరు లోకరక్షకులు కదా, దొంగతనమేమిటి అని అడిగినా జగన్నాథుడు తన పాత అలవాటు మానలేనని చెప్పారు. బలరాముడు మరియు సుభద్రులను తీసుకువెళ్లమని సూచించగా బలరాముడు చాలా కోపిష్టి అని, దొంగతనంలో ఎవరైనా పట్టుకుంటే ఆయన వారిని చంపేస్తారని లేదా దొంగతనం చేయొద్దని తనను మందలిస్తారని జగన్నాథుడు చెప్పారు. బలరాముడికి చెబితే ఆయన ఊరందర్నీ పిలిచి, మా జగన్నాథుడు దొంగతనానికి వస్తున్నాడు, అంతా సిద్ధం చేయండి అని చెప్తారని, అప్పుడు దొంగతనంలో ఉండే ఆ రహస్యం ఆనందం ఉండదని జగన్నాథుడు వివరించారు. చివరకు మాధవదాస్ గారు అంగీకరించారు. జగన్నాథుడు దొంగతనానికి కొన్ని నియమాలు చెప్పారు. వేగంగా కదలాలి, కాని శబ్దం రాకూడదు. రెప్ప వేయకుండా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి సమయంలో వారు దక్షిణ ద్వారం వద్ద కలుసుకున్నారు. మాధవదాస్ తన భుజాలపై చిన్న పిల్లవారి రూపంలో ఉన్న జగన్నాథుడిని మోస్తూ తోటలోకి వెళ్లారు. తోటలో మాధవదాస్ గట్టిగా మాట్లాడటంతో తోటమాలి మేల్కున్నాడు. జగన్నాథుడు దాక్కున్నారు. కాని తోటమాలి వెళ్లిపోయాక మాధవదాస్ చెట్టు ఎక్కి ఏ పండు కోయాలి అని గట్టిగా అడిగారు. అది విన్న తోటమాలి కర్రతో రాగా జగన్నాథుడు అక్కడి నుండి పారిపోయారు. మాధవదాస్ కిందకు దిగగానే తోటమాలి ఆయనను పట్టుకుని బంధించాడు. తెల్లవారిన తర్వాత రాజు అక్కడికి వచ్చి తన గురువుగారైన మాధవదాస్ అలా ఉండడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే విడిపించారు. మాధవదాస్ నవ్వుతూ, జగన్నాథుడికి దొంగతనం చేయాలనిపించి నన్ను తోటలోకి తెచ్చారు. ఆయన పారిపోయారు, నేను దొరికిపోయాను అని చెప్పారు. ఇది విన్న రాజు పులకించిపోయి ఆ తోట మొత్తాన్ని జగన్నాథుడి పేరున రాసిచ్చారు. తర్వాత మాధవదాస్ స్వామిని కలిసినప్పుడు, మీరు పారిపోయారు కాని నేను బందీనై ఆ తోటనే మీ పేరున చేయించి వచ్చాను అని చెప్పారు. జగన్నాథుడు నవ్వుతూ చోరీ సఫలం కాకపోయినా తోట తనదైనందుకు సంతోషించారు.